గురించి తెలియని వాళ్ళు మన గురించి మాట్లాడరు. మన గురించి తెలిసి మన గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే మన గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఓటర్ని 10,000 పెట్టి కొనుక్కున్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 10,000 పక్కన పెట్టి మనకు ఓటేయాలంటే ఒక మంచి మాట. నమస్తే, V3 న్యూస్కి స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో ఈరోజు గోషమహల్ అభ్యర్థిగా BLF క్యాండిడేట్ చంద్రముఖి గారు ఉన్నారు. సంచలనాలకు నిలమైనటువంటి గోషమహల్ యొక్క పరిస్థితులు రాజకీయంగా ఎటువైపు ఉన్నాయి, మా చంద్రముఖి గారి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగుర్రా? బాగున్నాను సార్. మొదట మీ విద్యాభ్యాసం, మరి మీరు ఎక్కడి నుంచి అక్కడ వచ్చి స్థిరపడ్డారు, మీకున్నటువంటి బలం చెప్పగలరా? ముందు నేను చదువుకున్నానండి, బాగానే చదువుకున్నాను. ఒకరు లెటర్ రాస్తే దానికి సమాధానం చెప్పే స్థాయిలో నేను చదువుకున్నాను. చాలామంది ఎంత చదువుకున్నాను అడుగుతున్నారు. నాకు నా స్టడీస్ చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. బీయింగ్ ఏ ట్రాన్స్జెండర్ నా సర్టిఫికేట్స్ నా దగ్గర లేవు కాబట్టి నాకు ఒక ఇష్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. అండ్ అక్కడ నేను స్థిరపడిన మనిషిని కాదండి. అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మా కమ్యూనిటీ కావచ్చు, అండ్ అలాగే గోషామహల్లో ఎన్నో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, హిజడాలు ఎలా ఉంటారు, వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చాలా దగ్గర నుంచి చూస్తారు. ఎందుకంటే 400 సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ. ట్రాన్స్జెండర్స్ అక్కడే బ్రతుకుతున్నటువంటి ఏరియా అది. కాబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తే మనకి మన కమ్యూనిటీ నుంచి బలం ఉంటుంది, అలాగే అదర్ కమ్యూనిటీ తరఫు నుంచి కూడా బలం ఉంటుంది. ఎందుకంటే మన గురించి తెలియని వాళ్ళు మన గురించి మాట్లాడరు. మన గురించి తెలిసి మన గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే మన గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. గోషమహల్ నుంచే ఎందుకు పోటీ చేయాలనిపించింది? అక్కడ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి మంచి ర్యాపో బిల్డప్ ఉంది. అక్కడ ఉన్నటువంటి మార్వాడీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వేరే కులాల వారు కావచ్చు, లేకపోతే స్లమ్స్లో కూడా ట్రాన్స్జెండర్స్ కానీ హిజడాస్ కానీ వెళ్ళి కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం నిత్యం అదొక డ్యూటీ లాగా. లేకపోతే ఇప్పుడు మనం అనుకుంటాం కొంతమంది ఏరియాలో ఈ ఏరియాలోనే ఎందుకు హిజడాలు కనపడతారు, వేరే ఏరియాలో కనపడరంటారు. ఎక్కువ ట్రావెల్ చేసేటువంటి ఏరియా కాబట్టి అక్కడ నేను చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 500 కంటే రిజిస్ట్రేషన్ అయిన పార్టీలు ఉన్నాయి. అవునండి. BLF అంటే మీరు వారిని ప్రోత్సహించడం జరిగిందా, వాళ్ళే మీకు టికెట్? లేదండి, నేను CPIMలో గత 2 సంవత్సరాలుగా BLFలో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే మాకున్నటువంటి సమస్యలపై మేము ఎప్పుడైతే గలం విప్పుతున్నామో మాకు ఈ పార్టీల తరఫు నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగే ఈ పార్టీ మమ్మల్ని గుర్తించింది. ఫస్ట్ 2 మేనిఫెస్టోలో మేము ఒకటి విమెన్ మేనిఫెస్టో, హైదరాబాద్లో ఉన్నటువంటి విమెన్ ఆర్గనైజేషన్స్ అన్ని తయారు చేసిన మేనిఫెస్టోలు, అలాగే CPIM మేనిఫెస్టోలో మెయిన్ మేనిఫెస్టోలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఉందన్నమాట. వాళ్ళు మమ్మల్ని గుర్తించారు కాబట్టి మమ్మల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మీరు పోటీ చేస్తే మీరు చేయగలరా, మీకు చేసే ఇది ఉందా అనేటువంటి చర్చ జరిగిన తర్వాతే నాకు సీట్ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే మరి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. అవునండి. అంటే BLF గోషమహల్ టికెట్ ఇచ్చారు. అవునండి. అయితే మరి మీ వాళ్ళు అంటే మీ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి అక్కడ ప్రచారం చేసే అవకాశాలు ఉందో ఇప్పటిదాకా ఏమైనా సంప్రదింపులు జరిపారు? సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది సుముఖంగా ఉన్నారు, కొంతమంది ఇట్లాంటి చర్యల వల్ల మనకి ఏమన్నా ఫ్యూచర్లో మన లైవ్లీవుడ్ దెబ్బతినే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. చర్చలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటి అంటే ఒక పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు 20s, 30s, 40s, 60s పాత వాళ్ళు ఎవరైతే అప్పటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే మనకి ఇవన్నీ ఎందుకు అనేటువంటి ఉద్దేశం కొంతమంది నుంచి, కొంతమంది మేము చేయకపోయినా నువ్వు చేస్తున్నటువంటి సంతోషం ఉందన్నమాట. సో మా కమ్యూనిటీ వాళ్ళతో పాటు నాన్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది మాకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ నాకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాన్స్టిట్యున్సీ నుంచి, మేడం మీరు రావాలి ఖచ్చితంగా, మేము మీతో ఉన్నాము అని. మాకు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఆ విల్లింగ్నెస్ ఉంది. కమ్యూనిటీతో వాళ్ళు మాట్లాడడము, సంప్రదింపులు రెగ్యులర్గా మాట్లాడడము. కొన్ని ఏరియాస్లో ట్రాన్స్ కమ్యూనిటీని అసలు చాలా వివక్షతకు గురి చేశారు, కానీ గోషామహల్లో మంచి రెస్పెక్ట్ ఉంది. సో ఆ రెస్పెక్ట్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉంది. అయితే గోషామహల్లో ఇంతకుముందుకు ఒక మినిస్టర్ గెలిచారు, తర్వాత ఇప్పుడు పట్టున ఒక కమ్యూనిటీకి పట్టునటువంటి వ్యక్తి కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, తాజా మాజీ ఎమ్మెల్యే మరియు అభ్యర్థి కూడా. వీళ్ళిద్దరిని కాదని వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు ఎలా ముందుకెళ్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, అక్కడ 2 రకాలటువంటి పార్టీస్ ఉన్నాయి, లేకపోతే ఎన్నో రకాల పార్టీస్ అక్కడ ఉన్నాయి. మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ రూలింగ్ పార్టీస్ కూడా అక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే వాళ్ళు గతంలో ఏమైనా పని చేశారా, ప్రజలకు దగ్గరగా ఉన్నారా,
ప్రజలతో వాళ్ళు కూర్చొని సంప్రదించారా, లేకపోతే గెలిచేంత వరకు ప్రజల్లో కూర్చొని తర్వాత వాళ్ళు ప్రజలను కలవలేదా? అండ్ ఇక్కడ ఒకటేంటంటే ఒక ఓటర్ని 10,000 పెట్టి కొనుక్కున్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 10,000 పక్కన పెట్టి మనకు ఓటేయాలంటే ఒక మంచి మాట, మనని వాళ్ళు నమ్మేటువంటి ఒక మాట కానీ, లేకపోతే ఏదో ప్రచారాలలో హంగామాలు చేయటం వల్ల దీనివల్ల మనకు ఓటు పడదు. వాళ్ళు మనని డిజర్వ్ అవ్వాలి. ఏంటి అంటే అరే వీళ్ళకి ఓటేస్తే మనకి ఈ కాన్స్టిట్యూషన్ కొంచెం బాగుపడే అవకాశం ఉంది అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకి తెప్పించగలగాలి. అంతే తప్పితే వాళ్ళు ఏం చేశారు, లేకపోతే నేను వాళ్ళని అనటము వీళ్ళని అనటము వల్ల అది కాంట్రవర్సీ చేయటం వల్ల ఒక షో జరుగుతుంది. కానీ బయట ఉన్నటువంటి ఎక్కడైతే ఇప్పుడు ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులకు ఎవరికైతే పాపులేషన్కి అక్కడ వరకు ఓన్లీ వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు, మన గురించి ఆలోచించారన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళ మైండ్లో రాకూడదు. కాబట్టి నేను ఎవరికీ పోటీ కాదు, నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎవరికి పోటీ కాదు, నేను ఎవరికి పోటీ ఇస్తానని కూడా నేను చెప్పట్లేదు. జస్ట్ ఒక ఇండివిజువల్ సిటిజన్గా నేను సమాజంలో పనిచేయాలనుకుంటాను. ఇంకొకటి మీరు గమనించాలి, రాజకీయ నాయకుడు పనిచేస్తాడో తెలియదు కానీ నాయకులు మాత్రం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళనే నాయకులు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుడు, తర్వాతనే రాజకీయ నాయకుడు. ఇప్పుడు రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికే చాలామంది వస్తున్నారు, పేరు సంపాదించడానికి చాలామంది వస్తున్నారు. వాళ్ళ తాతలు ముత్తాతలు లేకపోతే వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళకి డిపాజిట్లు, నేను చచ్చిపోయినా సరే 10 తరాలు తినేలాగా ఉండాలి రాజకీయాల్లో మనం బ్రతుకుతే అనుకునేటువంటి ఉన్నా. కానీ మాకు అట్లాంటి అవసరం లేదు. ఉంటే మా తల్లిదండ్రులు, లేకపోతే మేము, ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ అని పెళ్ళాము పిల్లలు, లేకపోతే ఒక బౌండరీ, లేకపోతే మా వంశ పారంపర్యం అనేది లేదు. కాబట్టి నాకు డబ్బు సేవింగ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ప్రజలకు పని చేయటము, ప్రజల శ్రేయస్కరమే నాకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు మీరు గోషామహల్ అంటే ఈ ఎలక్షన్లో నిలబడుతున్నందుకే అక్కడ పరిచయం అయ్యారా? ఇంతమందికి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే మీ అంతటా మీరు అభివృద్ధి చేయలేదని అంటున్నారు. నేను ఒకటే చెప్తాను, తిరిగారు సమస్యలు. నేను ఒకటి చెప్తున్నాను, నేను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు తిరగలేదు. ఓకే, రెగ్యులర్గా ఇప్పుడు వినాయక చవితి వస్తే దుల్పేట వెళ్తాం వినాయకుడు కొనడానికి, నేను రెగ్యులర్గా వెళ్తుంటాను. అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు బాగా తెలుసు. అండ్ మిడ్ నైట్లో మంగళాట్లో రాత్రిపూట బట్టల బజార్ ఒకటి నడుస్తుంది, నైట్ నడుస్తుంది, గురువారం నడుస్తుంది. ఆ బజార్లోకి వెళ్ళినప్పుడు కానీ అండ్ అట్లాగే అక్కడ ఎప్పుడన్నా నేను పాయా తినడానికి ఎక్కువ అక్కడికే వెళ్తా. సో ఆ నైట్ స్పేసెస్లో నేను చాలా చూస్తూ ఉన్నాను, గమనిస్తున్నాను. ధూళిపేట ఒకటే కాదు, ఇప్పుడు మనం బేగం బజార్ చూసుకున్నట్టయితే బేగం బజార్కి షాపింగ్కి వెళ్తాం రెగ్యులర్గా, లేకపోతే ఏమైనా కొనడానికి వెళ్తాం. ఎక్కువ ప్రత్యేకంగా దీనికోసమే నేను మ్యాపింగ్ చేయలేదు. ఎందుకంటే ఒక నార్మల్గా నేను వెళ్ళినప్పుడు నాకున్నటువంటి అబ్జర్వేషన్స్ నాకు ఉంటాయి. ఇప్పుడు మనం హైటెక్ సిటీ వెళ్తాం, ఫస్ట్ ఏం చూస్తాం, హైటెక్ సిటీనే చూస్తాం. ఎందుకు, సైబర్ టవర్స్ ఇంత పెద్దగా ఉందని. సో కొన్ని ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూస్తాం, అక్కడ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉందో కూడా చూస్తుంటాం. సో ఇవన్నిటిని నాకు ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను కాబట్టి నాకు కాస్త కాదు బాగానే పట్టుంది. అండ్ ఇంకా అక్కడ చైల్డ్ లేబర్ ఎక్కువ ఉంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీ గోషామహల్ మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కి, కానీ అక్కడ చైల్డ్ లేబర్ ఎక్కువ ఉన్నారు. డ్రైనేజ్ కనెక్షన్స్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేశారు. పోయినసారి వచ్చిన ప్రభుత్వం మేము మారుస్తామన్నారు, ఇప్పటివరకు మాట్లాడలేదు. ఉస్మానియా హాస్పిటల్ ఉంది, మీరు చూసినట్టయితే హెల్త్ యాక్సెస్ అసలు లేదు అక్కడ సరిగ్గా. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు అక్కడ యాక్సెస్ అవుతున్నారేమో, కానీ ప్లెజెంట్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదంటే ఆ హాస్పిటల్ సిస్టమ్స్ వాళ్ళకి తెలుసు, అది ఎంత పురాతనమైనది తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో పబ్లిక్కే తెలుసు. ఆ పబ్లిక్ చెప్పినట్టు కూడా మనం ఆలోచిస్తాం కదా, ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ తీసుకోవట్లేదంటే అక్కడ అవైలబిలిటీ లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అక్కడ. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్కి రెగ్యులర్గా నేను వెళ్తూనే ఉంటాను, ఏదో ఒక ఇష్యూ కోసం వెళ్తా, లేకపోతే మా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం వెళ్తే, ఇవన్నీ వెళ్తుంటాయి. మీరు ఒకసారి గమనించినట్లయితే అంత పెద్ద చాలా పాత హాస్పిటల్, దాంట్లో పెద్ద డాక్టర్స్ ఉన్నారు, కానీ యాక్సెస్ లేదు కమ్యూనిటీకి, బయట ఉన్న సొసైటీకి. సో ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అయితే ఇరుకు సందులు మీరు ఇప్పుడు అదే గమనించండి. బేగం బజార్లో ఇక్కడ నుంచి ఆ మూలకు వెళ్ళాలంటే మనకు అరగంట పడుతుంది. ఎందుకు పడుతుంది? ట్రాఫిక్ ఎందుకు స్తంభించిపోతుందంటే రోడ్లు వ్యస్తంగా ఉన్నాయి. అవి అసలు రోడ్లని అనేలాగే లేవు, చిన్న రోడ్స్, చిన్న గల్లీలు, అందులో మళ్ళీ నాలాలు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ క్రైమ్ కూడా చాలా హెవీ రేంజ్లో ఉంది. మనం క్రైమ్ చేయొద్దు అని చెప్పేటప్పుడు ఆ క్రైమ్ చేసే వాళ్ళకి మనం స్వయం ఉపాధి కల్పిస్తున్నామా, వాళ్ళకి వేరే ఏదైనా నేర్పిస్తున్నామా? మీరు క్రైమ్ చేయొద్దు, ఇది తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళకి వేరే ఉపాధి కలిగించడం కూడా మన బాధ్యత యాజ్ ఎన్ లీడర్. అయితే మీకు సమస్య ఎంతమందికి వెళ్ళలేదు అన్నారు, ఇప్పుడు తెలియలేదు అన్నారు, అంటూనే అన్ని విషయాలు చెప్పాను. అదే నేను మీకు క్లియర్గా చెప్పాను. నేను పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు తిరగలేదు, జనరల్గానే తిరుగుతున్నాను. ఇప్పుడు మీరు అక్కడ నిలబడబోతున్నారు కనుక
మీరు అంటే మీరు ఎన్నికలు నిలబడుతున్నారు, మీకంటూ ఒక ఉంటుంది, రేప ఉంటుంది. అది ఏ రకంగా మీరు అంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ సమస్య అని, మురుగునీటి సమస్య అని మీ వంతుగా మీరు ఎట్లా నెరవేరుస్తారని ప్రజలకు చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ప్రతి ప్రజలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మైక్ పట్టుకొని మాట్లాడితే ఎలక్షన్స్ ముందే మా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, ఇక తర్వాత వీళ్ళు గెలిచినాక కనబడతారా అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఒక సహజంగా అందరి మనుషుల్లో ఉంటుంది. నేనేమంటున్నానంటే నా ర్యాపోని నేను క్యాష్ చేసుకోవాలన్నా, నేను ఆ నియోజకవర్గంలో గెలవాలన్నా పబ్లిక్తో కూర్చోవాలి. ఏముంది, కూర్చున్నాం, ఒక ఫోటో తీసుకున్నాం, సోషల్ మీడియాలో వేసుకున్నాం అనేది కాకుండా సస్టైనబుల్గా వాళ్ళతో ఉండాలి, సస్టైనబుల్గా వాళ్ళతో ఉండి పనిచేయాలి. ప్రచారం మీద చూపించే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ అక్కడ ఉన్నటువంటి సమస్యలపై చూపించాలి. చంద్రముఖి అన్ని డివిజన్స్లో తిరిగిందా అనేది ఇంపార్టెంట్ కాదు, ఉన్న ఒక డివిజన్లో అయినా కరెక్ట్గా సమస్యలు తెరుచుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఒక కొంచెం హాట్గా ఉండొచ్చు, మీకు కూడా ఇబ్బంది ఉండొచ్చు. జనరల్గా చాలామంది కూడా తెలంగాణ వరకు ఎవరు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కానీ స్కూళ్ళల్లో కానీ అంటే కొంత ఇండ్లలో ఉంటేనే చిగురించుకునే అవకాశం ఉంది, మీకు కూడా తెలుసు. అవును. అయితే ఈ సమస్య ఇప్పుడు ఓటు సమస్య ఇది మీకు, అది ఇంట్లో ఉండే సమస్య వేరు, ఓటు సమస్య. ఓట్లు అడగనీకపోతే ఎవరన్నా అంటే మీరు హట్ అవుతే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, పాముకు రెండు నాలుకలు ఉంటాయి. సొసైటీ రెండు రకాలుగా మాట్లాడుతుంది. మా అమ్మతో ఏమంటారంటే పోగానే మీ అబ్బాయి ఇట్లా మారిపోయిండు, వాని వల్ల మీ పరుగు పోతుందని అంటారు. మన దగ్గరకు వచ్చి పోతే పోయింది లేరా మంచిగా బతుకు అని అంటారు. ఇక్కడ రెండు రకాల లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు సొసైటీలో. సో డిస్క్రిమినేషన్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది కలియుగంలో మాత్రమే ఉంది, ద్వాపర యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ లేవు. అంతెందుకు మన కలియుగంలో ఎప్పుడైతే నిజాం సర్కార్ గారు పాలన చేశారో అప్పుడు ట్రాన్స్జెండర్స్కి సన్యాధ్యక్షులుగా కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన రోజులని ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు మాకు ఆ గుర్తింపు అనేది లేదు, ఆ గుర్తింపు కోసమే చేస్తున్నాం. ఇంకొకటి మీరు బాగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఆడవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మమ్మల్ని ఆడవాళ్ళు దూషించినటువంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. మహిళా ఓట్లు కూడా 1,00,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. పోనీ 70,000 ఓట్లు వేసుకోండి, 70,000లో కనీసం 20,000 మంది అయినా ఓటేస్తారు అనేటువంటి ఒక అంచనా మనకు ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, నన్ను జెండర్గా కానీ ఇట్లా చూడకండి, నేను ఒక మనిషిని, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ సొసైటీ. మనిషిని మనిషిగా గుర్తించండి. నువ్వు ఈ వర్గానికి చెందినవాడివి, ఈ వర్గానికి చెందినవాడివి అని ఆలోచించడం మానేసి హ్యుమానిటీతో, బీయింగ్ ఏ హ్యూమన్, ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ యూ మస్ట్ ఆల్సో బి ద హ్యుమానిటీ. బీయింగ్ ఏ హ్యూమన్, మనం అడవిలో లేము, సింహం కొట్లాడుకుంటే ఏదో ఒక్కసారి కొట్లాడుకుంటే, కానీ వేరే వర్గాల వాళ్ళతో పోరాడితే ఎక్కువ పోరాడతాయి. ఎందుకు? వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటే. ఇక్కడ ఆధిపత్య పోరు కాదు కదా, మనుషులుగా ఉంటూనే రాణించాలి అనుకుంటే వాళ్ళకి సెన్స్ లేదండి. మీరు నన్ను ఒక ఇట్లా చూడకుండా ఒక మనిషిగా గుర్తించండి. మీరు నన్ను మనిషిగా గుర్తిస్తే ఏ పార్టీ అయితే ఏముంది, వాళ్ళు మనుషులే, నేను మనిషిని. సో జెండర్ని పక్కన పెట్టి మనిషిగా నన్ను గుర్తించండి. ఇప్పుడు మీరు ఇంకా కన్వెన్సింగ్ స్టార్ట్ చేయలేదని చెప్పారు మీరే. అవునండి. రేపు ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమని వాళ్ళ ప్రసన్న చేసుకుంటారు, మీకు ఓటేయాలని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ముందు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వెళ్ళి నాకు ఓటేయండి అని అడిగే ముందు అసలు మీకు ఓటు హక్కు ఉందా, ఎక్కడ రిజిస్టర్ అయ్యారు, మీది ఉందా, మీరు చూసుకున్నారా, మీ వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఈ గ్రౌండ్ వర్క్ మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. మా కార్యకర్తలు కానీ, నాకు సపోర్టర్స్, కార్యకర్తలు కూడా కాదు, నా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆడ పని చేస్తున్నారు. వెళ్ళగానే మీరు నాకు ఓటేయండి కాదు, మీకు ఏం కావాలి, అలానే ప్రతి ఒక్కరిని నేను అడగలేను. కానీ గ్రూప్స్గా మీటింగ్ పెట్టి ఒక స్లమ్ ఏరియా తీసుకున్నట్టయితే అక్కడ కూర్చొని ఒక రోజంతా కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు 1 గంట కూర్చోనో 2 గంటలు కూర్చోనో మళ్ళీ నేను ఇంకెక్కడికి వెళ్ళడం కాదు. నాకున్నటువంటి టైం, మ్యాక్సిమం టైంని అక్కడ కేటాయిస్తే వాళ్ళు నాకు ఓటేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని అలా కూర్చొని రాసుకోవాలి, డాక్యుమెంట్ చేయాలి. ఒకవేళ నేను గెలవలేదని అనుకోండి, నేను నా దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం లిస్ట్ కానీ, నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ కానీ మొత్తం తీసుకొని వెళ్ళి ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇస్తాను. అప్పుడు కనీసం నేను గెలవకపోయినా పని చేశాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. నాకు ఓటేసిన వాళ్ళు ఫోన్లే గెలవకపోయినా మన పనులన్నీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు కదా, అదొక రకంగా మనకి ఇన్ఫర్మేషన్ అక్కడ దాకా వెళ్తుంది కదా అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ అజెండా ఏంది? గోషమహల్ పైన మీ అజెండా ఒక ఉంటుంది కదా, మీరు ఇట్లా చేయాలి, ఇట్లా తయారు చేయాలి, ఇట్లా తీర్చిదిద్దాలి. లేదండి, ఒక్కటే చెప్తాను నేను, మేనిఫెస్టో మాది ఉంది. ఆ మేనిఫెస్టోని పక్కన పెడితే హార్ట్ ఆఫ్ ద సిటీ గోషామహల్ అని మనందరికీ తెలుసు. అది చెప్పుకోవడం కాదు, దాన్ని మార్చాలి. ఇప్పుడు ఫిష్ మార్కెట్ ఉంది, దాన్ని కాస్త మోడర్న్గా చేయాలి. రోడ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని మార్చాలి.
డ్రైనేజ్ సిస్టమ్స్ని మార్చాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో, ఉపాధి లేక ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి గవర్నమెంటే ఉపాధి ఇవ్వాలి కాదు, స్కీమ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల చేనేత కార్యక్రమాలు ఉన్నాయి, వాటన్నిటిలో వాళ్ళని బిజీ చేసేయాలి మనం. అప్పుడే అక్కడ ఒక మార్పు అనేది వస్తుంది. అలా అని రాత్రికి రాత్రి మనము గుడిసెలన్నీ పీకేసి బిల్డింగ్ వేయటం కాదు. గుడిసెలో ఉన్నవాడు ఒక పూట అయినా సంతోషంగా భోంచేసి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాడా, ఎడ్యుకేషనల్ సిస్టమ్ని, హెల్త్ సిస్టమ్ని అక్కడ స్ట్రాంగ్ చేయాలనేటువంటిది నా ఎజెండా. రాజకీయంలో రాకముందు చంద్రముఖి ఏం చేశారు? నేను ఒక ఫుల్ టైం యాక్టివిస్ట్ అండి. నేను ట్రాన్స్జెండర్ హక్కుల కోసము, ఆడవాళ్లపై జరిగే అత్యాచారాలపై పోరాడాను, హక్కుల కోసం పోరాడాను. నిర్భయ చట్టం దగ్గర నుంచి నేను పనిచేయడం స్టార్ట్ చేశాను. నేను ఒక టీవీ ఆర్టిస్ట్ని, నేను ఒక టీవీ ఛానల్లో యాంకర్గా కూడా పనిచేశాను. నేను ఒక భరతనాట్యం డాన్సర్ని. అండ్ అలాగే నేను సాఫ్ట్వేర్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీస్లో నేను డాన్స్ టీచర్గా కూడా పనిచేశాను. ఇవన్నీ చేస్తూ ట్రాన్స్జెండర్ హక్కుల గురించి కూడా నేను పోరాడటంలో ముందున్నాం. ఎందుకంటే తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి ఇవన్నీ పక్కన పెడితే నేను తెలంగాణ రావడానికి కూడా కృషి చేశాను, కానీ ఆ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. సో ఇవన్నీ చేస్తూనే వచ్చాను. ఫుల్ టైం నాకు ఏ జాబ్ వచ్చినా నేను దాన్ని తీసుకునేదాన్ని. ఒకవేళ డాన్స్ టీచర్గా రావాలంటే అక్కడికి వెళ్ళిపోయాను. ఒకవేళ మీరు వచ్చి మీకు సంబంధించినటువంటి ఇప్పుడు హెచ్సియు కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, మేము వెళ్ళి ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన సమస్యలను డిస్కషన్ చేశాను. ఎందుకు చేశాము అంటే అది మా డ్యూటీ. నేను వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ మై డ్యూటీ అని అనుకున్నానండి. ఇప్పుడు మీరు ఎన్నికల్లో పడుతున్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఏమైనా ఫోన్ చేసి? మా ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఫస్ట్ నుంచి, 2011 నుంచి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది నేను మారినప్పటి నుంచి. అండ్ నేను అలయన్స్ ఇండియా అనే ఒక సంస్థలో ప్రివెన్షన్ ఆఫ్ హెచ్ఐవి యాక్ట్ కోసము మన తెలంగాణలో పనిచేసినప్పుడు హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నివారణ సంస్థలో పనిచేశాను. తెలంగాణ ఎయిడ్స్ నివారణ సంస్థలో నేను మా వాళ్ళకే కాకుండా అందరికీ ఉన్నటువంటి సమస్యలపైన నేను పనిచేశాను. ఎందుకంటే పెద్ద సమస్య, అది గ్లోబల్ సమస్య కాబట్టి ఆ సమస్యలో కూడా నేను పార్ట్ అయ్యాను, పనిచేశాను. మా ఫ్యామిలీ నాకు అప్పటి నుంచే సపోర్ట్ చేసింది. ఏమని, నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకు సపోర్ట్ చేయాలి. సో మా ఫ్యామిలీ కాకుండా నా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చాలామంది అనుకుంటారు ట్రాన్స్జెండర్స్ అయితే ఫ్రెండ్స్ దూరం అయిపోతారని. కానీ నా ఫ్రెండ్స్ ఎవరు నా స్టడీ సర్కిల్లో కావచ్చు, ఉన్న ఈ సర్కిల్లో కానీ ఎవరు దూరం అవ్వలేదు. అందరూ నాతో టచ్లోనే ఉన్నారు, అందరూ నాకు సపోర్ట్ చేశారు, అందరూ అభినందనలు కూడా తెలియజేశారు. అభినందనలతో పాటు జాగ్రత్తగా పనిచేయాలి, మనం ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అభినందన చెప్పడం ఒక ఎత్తు అయితే మనం ఏం పని చేయాలో గుర్తు చేయడం కూడా ఒక ఎత్తు. సో నాకు ఎక్కువ మంది గుర్తు చేసిన వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు గెలుపోవటంలకు అంటే అతీతంగా మీరు రాజకీయాలు రాణిస్తారా? నేను ఒకటే చెప్తున్నానండి, గెలిచినా ఓడినా ఈ పని ఆగదు. ఎందుకు అంటే రాజకీయం పార్టీలలో కూర్చుంటేనే కదా మా సమస్యలను మేము డిస్కస్ చేయగలం. పాలసీ లెవెల్ చేంజ్ రావాలంటే ఇప్పుడు ఒక అధికారికి మనం తీసుకుని ఎన్ని మెమరాండాలు ఇచ్చినా బుట్టదాఖలా చేసేసి చెత్తబుట్టలో పడేస్తున్నారు. అదే నేను చట్టసభల్లో కూర్చుంటే ఎక్కడైతే చట్టం చర్చిస్తుందో 10 సార్లు, ఎక్కడైతే కూర్చొని మనం మాట్లాడతామో అక్కడ మేము కూర్చోవాలి. ఈరోజు చంద్రముఖిని ఒక్కదాన్నే చూస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో అలాంటి వాళ్ళని 100 మందిని చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మా కమ్యూనిటీ మేము ఇప్పటికే ముందుకు తీసుకొస్తున్నాము. రాబోయే వేరే ఎటువంటి ఎలక్షన్స్ అయినా దాంట్లో ఖచ్చితంగా మా కమ్యూనిటీ పోటీ చేస్తారు. గెలిచడం కాదు, అక్కడి వరకు రావాలి, మా ఉనికిని మేము చాటుకోవాలి, ప్రభుత్వ చట్టసభల్లో మేము కూర్చోవాలి. అండ్ మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మెయిన్ స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చి డిస్కస్ చేయాలనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం. ఒకవేళ నేను రాజకీయాల్లో లేను, నేను ఎమ్మెల్యేగా గెలవలేదు, ఒకవేళ గెలిస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇంప్లిమెంట్ చేయించాలి తెలంగాణ స్టేట్తో. నేను కూర్చొని నా ముఖ్య బాధ్యత. బీయింగ్ ట్రాన్స్జెండర్ రిప్రజెంటేటివ్ అనేది ఇంపార్టెంట్. ఏ పార్టీలో అయినా సరే, ఎక్కడైనా సరే ట్రాన్స్జెండర్ రిప్రజెంటేషన్ ఉంటేనే ట్రాన్స్జెండర్స్ రాణిస్తారు, వాళ్ళకి హక్కులు వస్తాయి. మానవ హక్కులే కానీ ఏ హక్కులే కానీ వాళ్ళకి చాలా వరకు రావు. ట్రాన్స్జెండర్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అంటాం, కానీ మా అన్ని రైట్స్ని కూడా డినై చేస్తుంది సొసైటీ. కాబట్టి మేము రాణించాలని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే చంద్రముఖి గారు ప్రచారం స్టార్ట్ చేయాలనుకో కదా, సమయం కూడా తక్కువ. అవునండి. మరి ఈ తక్కువ సమయంలో అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళిపోయారని వీధి తిరిగారని అంటారు. తక్కువ సమయాన్ని మీకున్నటువంటి నాలెడ్జ్ తోటి ఎలా గ్యాదర్ చేస్తారు, ఎలా వెళ్ళిపోతారు? ఒకటే చెప్తున్నానండి, ఈరోజు ఒక మనిషి ఇంటి ముందుకు వెళ్ళాలంటే ఒక గ్రూప్ కావాలి, ఇదంతా కావాలి. ఇప్పుడున్నటువంటి 2018లో సోషల్ మీడియా ఇస్ ప్లేయింగ్ ఏ బిగ్ కీ రోల్. మన అందరు ఏమంటారంటే అది 4th ఎస్టేట్ అంటారు, మీడియాని కానీ సోషల్ మీడియాని కానీ. సో నేను దాన్ని ఫస్ట్ ఎస్టేట్గానే భావిస్తాను. ఎందుకంటే ఏ మారుమూల గ్రామంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనం ఇంట్లో కూర్చొని తెలుసుకోవడానికి ఒక గొప్ప పరిస్థితి వచ్చినటువంటి టైంలో నేను సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేసుకుంటూ నా క్యాంపెయినింగ్ చేస్తున్నాను. ఇక ముందు కూడా నేను ఒకటి మీకు బాగా అండర్లైన్ చేసుకోవాలి, ఇంటింటికి నేను వెళ్ళలేకపోయినా నా ఒక సమాచారం వెళ్తే చాలు.
వాళ్ళు నా 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 గొంతుక వింటే చాలు, నా గురించి ఒక నిమిషం ఆలోచించితే చాలు అనేటువంటిది నా యొక్క ప్రచారం యొక్క ముఖ్య ఎజెండా. చంద్రముఖి యొక్క మెయిన్ గోల్ ఏంది? ఒకటే గోల్ అండి, చట్టసభల్లో మేము కూర్చోవాలి, మా గలం విప్పాలి, మేము మాట్లాడాలి. మా కమ్యూనిటీతో పాటు అన్ని కమ్యూనిటీస్, మా కమ్యూనిటీని మేము ఎందుకు సపరేట్ చేయాలి? చెయ్యము. ఆడ మగ ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరితో కలిసి పని చేయాలి అండ్ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటిది నా ముఖ్యమైన గోల్. వాళ్ళు ఒక్కళ్ళున్నా సరే, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఓటు బ్యాంకును చూస్తారు, నేను ఓటు బ్యాంకును చూడట్లేదు. అందరూ మన వాళ్ళే, అందరూ మన మనుషులే, అందరూ మన వాళ్ళే. సో ఓటు బ్యాంకును చూస్తూ ఆ వర్గాలకు పనిచేయడం కాకుండా ఒక్క మనిషి ఉన్నా సరే, ఈవెన్ వన్ ఇండివిజువల్ ఆల్సో గెట్ సర్వీసెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అనేది నా ఉద్దేశం. సో నేను దానికోసమే పనిచేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా కూడా ఎన్నికల్లో పోటీ చేసి మరికొన్ని పదవులు ఆశించాలని V3 న్యూస్ ద్వారా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ సపోర్ట్ కూడా ఎప్పుడూ కావాలి. మీడియా సపోర్ట్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చంద్రముఖి గారు గోషమాల గురించి నాకు ఇంతకు ముందుకు గోషమాల విషయాలు తెలియదని, కానీ ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందని తెలుసని, వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను ఎన్నికైన తర్వాత తీరుస్తానని, సమాజంలో ట్రాన్స్జెండర్ అంటే ఒక చిన్న చూపు ఉందని, ఆ చిన్న చూపు పోవాలంటే ఖచ్చితంగా కూడా చట్టసభలోకి వెళ్ళి వాటి విశిష్టను ఖచ్చితంగా తెలియజేయాలని, అలాగే కాకుండా మా కమ్యూనిటీ వాళ్ళందరూ కొంతమంది నాకు ఆనందాలు వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు, మా తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారని ఈ రకంగా మనకు V3 న్యూస్కి తెలియజేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ సురేష్ దండు.